Good morning. Today's topic is also Green's theorem. We discuss this problem using Green's theorem. So first problem, verify Green's theorem in the plane integral x square minus xy cube into dx plus y square minus 2xy dy, where C is a square with vertices 0, 0, 2, 0, 2, 2, 0, 2. So, first problem ఏంటంటే వెరిఫై గ్రీన్స్ థీరం. గ్రీన్స్ థీరంని వెరిఫై చేయమన్నారు. ఇన్ ద ప్లేన్ ఏంటి? ఇంటిగ్రల్ సి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ డివై. వేర్ సి ఇస్ ద స్క్వేర్ విత్ ద వెర్టిసెస్ దీస్ ఆర్ స్క్వేర్ వెర్టిసెస్. సి అనేది ఇక్కడ స్క్వేర్ అన్నారు కదా, ఆ స్క్వేర్ వెర్టిసెస్ వచ్చేసి 0, 0, 2, 0, 2, 2, 0, 2. వెరిఫై గ్రీన్స్ థీరం. సో లాస్ట్ క్లాసెస్లో మనం బై యూజింగ్ గ్రీన్స్ థీరం నేర్చుకున్నాం. ఇప్పుడు వెరిఫై గ్రీన్స్ థీరం నేర్చుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనకు స్క్వేర్ వెర్టిసెస్ ఇచ్చారు. అవేంటంటే దిస్ ఈజ్ ద స్క్వేర్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సెస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సెస్. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సెస్, దిస్ ఈజ్ వై యాక్సెస్. దాని వెర్టిసెస్ ఇచ్చారు. ఒకటేమో 0, 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 2, 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ 2, 2 x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ హియర్ 0, 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 2. హియర్ దిస్ ఇన్ ద y యాక్సెస్, x ఈజ్ ఈక్వల్ టు 0. In the x-axis, y is equal to 0. These are 4 points. So, ఈ 4 points లో మనకు గ్రీన్స్ థీరంని వెరిఫై చేయమన్నారు. సో బై గ్రీన్స్ థీరం మనకు గ్రీన్స్ థీరం ఏంటి? ఇంటిగ్రల్ సి m dx ప్లస్ n dy is equal to డబుల్ ఇంటిగ్రల్ r డో n by డో x మైనస్ డో m by డో y dx dy. This is the గ్రీన్స్ థీరం. Here m and n. సో మనకి ఇచ్చిన ఫంక్షన్లో m ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ xy క్యూబ్, n వచ్చేసి y స్క్వేర్ మైనస్ 2xy. సో దిస్ ఈస్ m dx ప్లస్ n dy. దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ n. ఓకే. m ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ xy క్యూబ్ n. సో మనకి ఏమేం కావాలి ఇక్కడ? డో m బై డో y, డో n బై డో x. దేర్ఫోర్ డో m బై డో y is equal to, so differentiating m partially with respect to y. సో కాబట్టి ఈ టర్మ్కి 0 అయిపోతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? మైనస్ 3xy స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు y కదా. అండ్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 2xy. సో డో n బై డో x ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి దీనికి 0 వస్తుంది. విత్ రెస్పెక్ట్ x కదా, మైనస్ 2y. ఓకే. ఫస్ట్ now evaluation of integral m dx plus n dy. Evaluation of integral c m dx plus n dy. సో బోత్ సైడ్స్ మనం ఇప్పుడు వెరిఫై చేయమన్నారు. గ్రీన్స్ థీరంని వెరిఫై చేయమన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ప్రూవ్ చేయాలి. m dx plus n dy వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ ద స్క్వేర్ అండ్ ఆల్సో డబుల్ ఇంటిగ్రల్ డో n బై డో x మైనస్ డో m బై డో y. ఈ వాల్యూని కూడా మనం క్యాల్కులేట్ చేయాలి. చేసిన తర్వాత బోత్ సైడ్స్ ఈక్వల్ అని చూపించాలి. బోత్ సైడ్స్ ఈక్వల్ అని చూపించినప్పుడు వెరిఫై, గ్రీన్స్ థీరంను వెరిఫై చేసినట్లు. బై యూజింగ్ అంటే ఎనీ వన్ ఆఫ్ ద సైడ్ ఇస్తారు, సెకండ్ సైడ్ని దాన్ని యూజ్ చేసి మనం గ్రీన్స్ థీరంని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ సి m dx ప్లస్ n dy. ఓకే. So to evaluate integral c x square minus xy cube dx plus y square minus 2xy dy, we shall take c in 4 different segments. ఇక్కడ c అనే స్క్వేర్ని, ఇక్కడ c అంటే స్క్వేర్, ఈ స్క్వేర్ని ఎలా తీసుకుంటారంటే ఇన్ 4 different segments లో తీసుకుంటారు. ఫస్ట్ వన్ అలాంగ్ OA.
అలాంగ్ ఓఏ. అండ్ ఇక్కడ ఓ వచ్చేసి 0,0 అండ్ ఏ 2,0, ఏ కామా 0. అంటే ఓఏ ఎక్కడ ఉంది మనకు డయాగ్రామ్లో? ఇన్ ద ఎక్స్ యాక్సెస్ మీద ఉంది. ఎక్స్ యాక్సెస్లో y ఈజ్ ఈక్వల్ టు 0. therefore a ఈజ్ ఈక్వల్ టు 2,0. a ఈజ్ ఈక్వల్ టు 2,0. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం, చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి dy ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 0 to 2, x ఈజ్ ఈక్వల్ టు 0 to 2. therefore integral c x square minus xy cube dx plus y square minus 2xy dy is equal to, here ఏంటి y is equal to 0, dy is equal to 0. ఇప్పుడు ఇక్కడ y టర్మ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. అండ్ dy is equal to 0, సో dy is equal to 0 కాబట్టి ఇక్కడ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది, ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో మనకు మిగిలిన టర్మ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ లిమిట్స్ వచ్చేసి 0 to 2, లిమిట్స్ 0 to 2. సో ఇంటిగ్రేట్ చేస్తే x³ 3 లిమిట్స్ 0 to 2. అప్పర్ లిమిట్స్ అప్లై చేస్తే 8/3 minus 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3. దిస్ ఈజ్ ద అలాంగ్ ఓఏ. ఇది వచ్చేసి ఏంటంటే అలాంగ్ ఓఏ, అలాంగ్ ఓఏ మీద అంటే ఎక్స్ యాక్సెస్ ఉంది, ఎక్స్ యాక్సెస్ మీద ఉంది along OA. So this is the value of mdx plus ndv. Next along AB, along AB. So A ఇక్కడ A పాయింట్ ఏంటి? 2,0, B పాయింట్ 2,2, B పాయింట్ వచ్చేసి 2,2. Here x is equal to 2, x is equal to 2. therefore dx is equal to 0. y varies from 0 to 2, y varies from 0 to 2. This is 0 to 2. Now the given function, this is the given function. Here dx is equal to 0, therefore this term is equal to 0. dx is equal to 0 kada. So dx 0 అయితే ఏమవుతుంది? this total term is 0 plus y square minus 2 into x అంటే 2 కాబట్టి ఇక్కడ 4y వస్తుంది, 4y dy. లిమిట్స్ 0 to 2. సో లిమిట్స్ 0 to 2, y square minus 4y dy. సో ఇంటిగ్రేటింగ్ y³ 3 minus 4 into y square by 2, 2 times క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్స్ 0 to 2. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. చేస్తే 2³ 3 అంటే 8/3, 2 times పోయింది, 2 into 2 square అంటే 2 into 4 మైనస్ టోటల్ టర్మ్స్కి 0, సో 0 అయిపోయింది. ఇప్పుడు ఇదేమవుతుంది? 8/3 minus 8, 8/3 minus 8, 8 3s 24. దిస్ ఈజ్ ఈక్వల్ టు minus 16/3, minus 16/3. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అలాంగ్ AB, అలాంగ్ AB. అంటే AB అనే ఒక సైడ్ మొత్తం 4 డిఫరెంట్ సెగ్మెంట్స్. దాంట్లో ఇందాక అలాంగ్ ఓఏ చేసాము, ఇప్పుడు అలాంగ్ ఏబి, అలాంగ్ ఏబి. ఓకే, నౌ అలాంగ్ బీసీ. ఇప్పుడు బీసీ సైడ్ చూద్దాం. B is equal to 2,2, C is equal to 0,2, B is equal to 2,2, C is equal to 0,2. Here y is equal to 2, y is equal to 2. therefore y is equal to 2, dy is equal to 0, dy is equal to 0. x varies from 2 to 0, x varies from 2 to 0. therefore the given function is integral c x square minus xy³ into dx plus y square minus 2xy dy. Here dy is equal to 0. So we substitute this value in this. The second term is equal to 0. The second term is equal to 0. So dy is 0 కాబట్టి 0 substitute చేస్తే second term మొత్తం 0 అయిపోయింది. And first term x square minus x into y cube. Y is equal to 2. 2 cube అంటే 8.
8x 8x dx. Integral 2 to 0 x square minus 8x dx. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేద్దాం. x cube by 3 minus 8 into x square by 2. 2 4 times. So x cube by 3 minus 4x square. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే మొత్తం 0 అయిపోతుంది. 0 మైనస్ లోయర్ లిమిట్ 2. ఇప్పుడు ఎంత వస్తుంది? 8/3 మైనస్ 2 into 2 4 4 into 4 16. సో ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు? 40/3 అంటే 16 into 3 48. 8 minus 48 minus 40 minus into minus plus 40/3. 40/3. Therefore, this is the along BC. This is the along BC. Along BC ఎంత అవుతుంది? ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? 40/3. B is equal to 2, 2 and C is equal to 0, 2. C is equal to 0, 2. Along BC వచ్చేసి 40/3 అయింది వాల్యూ. 40/3. Next along CO. Along CO. So here C is equal to 0, 2. Here C is equal to 0, 2. అంటే ఇక్కడ ఇది దేని మీద ఉంది? y యాక్సిస్ మీద ఉంది. y యాక్సిస్ మీద ఉంది. సో 0, 2 and O is equal to 0, 0. 0, 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు x is equal to 0, x is equal to 0. So x is equal to 0, dx is equal to 0. Y is equal to 2 to 0. Y is equal to 2 to 0. Therefore, integral x square minus xy cube dx plus y square minus 2xy dy. Here x is equal to 0, dx is equal to 0. So dx is equal to 0 కాబట్టి ఈ టోటల్ టర్మ్ 0 అయిపోయింది. ఈ టోటల్ టర్మ్ 0 అయిపోయింది. ప్లస్ y స్క్వేర్ మైనస్ మళ్ళీ x is equal to 0 కదా, కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్ ఏంటి? ఇంటిగ్రల్ 2 to 0 y స్క్వేర్ dy. y స్క్వేర్ dy. y స్క్వేర్కి ఇంటిగ్రేట్ చేస్తే y క్యూబ్ బై 3. లిమిట్స్ 2 to 0. నౌ అప్పర్ లిమిట్ we apply the upper limit. So upper limit apply చేస్తే 0. లోయర్ లిమిట్ 2. 2 క్యూబ్ బై 3 మైనస్ 8/3. ఇలా 4 డిఫరెంట్ సెగ్మెంట్స్ అంటే స్క్వేర్ అడిగారు. దిస్ ఈస్ ద స్క్వేర్. అండ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఏమేం పాయింట్స్ ఇచ్చారు? 0 0 2 0 2 2 0 2. అంటే ఇక్కడ OA వచ్చేసి 0 0 2 0 అండ్ AB 2 0 2 2, BC 2 2 0 2, CO 0 2 0 0. సో ఇలా 4 different sides and that means 4 different segments మనం ఎవాల్యుయేట్ చేసాం. ఇంటిగ్రల్ MDX ప్లస్ ఇంటిగ్రల్ NDY ని మనము ఎవాల్యుయేట్ చేసాం. ఎవాల్యుయేట్ చేస్తే దిస్ ఈస్ ద ఫస్ట్ సెగ్మెంట్ 8/3 OA సెగ్మెంట్. దిస్ ఈస్ ద అలాంగ్ AB minus 16/3. దిస్ ఈస్ అలాంగ్ BC 40/3. దిస్ ఈజ్ అలాంగ్ CO minus 8/3. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేయాలి. మొత్తాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసాం. యాడ్ చేస్తే 8/3 minus 16/3 plus 40/3 minus 8/3 plus 8/3 minus 8/3 క్యాన్సిల్ అయిపోయింది. 40 minus 16. 40 minus 16/3. Therefore 24/3 that is equal to 8. ఆన్సర్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ అంటే ఇంటిగ్రల్ MDX ప్లస్ NDY. ఇంటిగ్రల్ MDX ప్లస్ NDY ని మనము క్యాల్కులేట్ చేసాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇప్పుడు రైట్ సైడ్ డబుల్ ఇంటిగ్రల్ ∂n/∂x మైనస్ ∂m/∂y dx dy. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు x రేంజెస్ అండ్ y రేంజెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి? మనం పాయింట్స్ అబ్జర్వ్ చేశారు కదా, 0 0 0 2 2 2 2 0. అంటే x లిమిట్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? 0 to 2. y లిమిట్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ 0 to 2. ఓకే, ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఎవాల్యుయేట్ చేసాము. రైట్ సైడ్ ఏంటి? ∂n/∂x మైనస్ ∂m/∂y. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు y ∂n/∂x n ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయాలి పార్షియల్గా. అండ్ m
differentiating m with respect to y partially, with respect to y partially. సో ఇక్కడ ఫంక్షన్ రాయలేదు కదా, సో ఫంక్షన్ చూద్దాం. సో ఇక్కడే ఉంది కదా, దిస్ ఈజ్ ద ఫంక్షన్. సో దీనికి మనం ఇది దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ n, దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ n. సో డో n బై డో ఎక్స్, డో n బై దిస్ ఈజ్ n కదా, డో n బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఇదంతా 0 అవుతుంది, మైనస్ 2y, మైనస్ 2y. సో అదే రాసాం, మైనస్ 2x, మైనస్ 2y, మైనస్ డో m బై డో y. సో m ఏంటి ఇక్కడ, ఇది m విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం అంటే దిస్ ఈజ్ 0 మైనస్ 3xy స్క్వేర్, మైనస్ 3xy స్క్వేర్ అది రాసాం. సారీ మైనస్ మైనస్, సో ఆల్రెడీ మైనస్ కదా, ప్లస్ 3xy స్క్వేర్ dx dy, dx dy. సో ఫస్ట్ ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు y అయినా చేయొచ్చు, విత్ రెస్పెక్ట్ x అయినా చేయొచ్చు, ఓకే ఎలా అయినా చేయొచ్చు. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేసాం, ఫస్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు x చేసాం. ఇంటిగ్రల్ 0 to 2 విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మైనస్ 2xy ప్లస్ 3 ఇంటూ y స్క్వేర్ ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్ స్క్వేర్ బై 2. సో లిమిట్స్ 0 to 2, లిమిట్స్ 0 to 2, ఇంకా ఇంటూ డివై ఉంది, ఇంటూ డివై ఉంది. ఓకే ఇక్కడ లిమిట్స్ అప్లై చేశారు, లిమిట్స్ అప్లై చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ. సో ఎక్స్ లిమిట్స్ వరకు చూద్దాం. ఇక్కడ మైనస్ 2y ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ప్లస్ సెకండ్ టర్మ్ ఏంటి 3/2 y స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 అంటే 4, అప్పర్ లిమిట్ 2 కదా, 4 మైనస్ 0, 4 మైనస్ 0. సో ఇక్కడ ఎంత వస్తుంది, మైనస్ 4y ప్లస్ 2 టైమ్స్ పోతుంది కదా, 2 ఇంటూ 3 6, 6y స్క్వేర్. సో ఇక్కడ టర్మ్స్ ఏమొస్తాయి, ఏముంటుందమ్మా ఇక్కడ మైనస్ 4y ప్లస్ 6y స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ 4y ప్లస్ 6y స్క్వేర్ అంటే y లిమిట్ ఎక్స్ లిమిట్స్ని అప్లై చేస్తే, ఎక్స్ లిమిట్స్ని అప్లై చేస్తే. ఓకే అదే చేసాం చూడండి, మైనస్ 4y ప్లస్ 6y స్క్వేర్ ఇంటూ డివై. సో ఇప్పుడు మనము దీనికి అప్లై చేసాం, దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసాం. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత వస్తుంది, మైనస్ 4 ఇంటూ y స్క్వేర్ బై 2, ఇది y స్క్వేర్ 3 క్యూబ్ కాదు, ప్లస్ 6 ఇంటూ y క్యూబ్ బై 3. సో ఇప్పుడు ఇది 2 టైమ్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏ టర్మ్, ఇక్కడ ఏ టైం కనిపిస్తుంది అంటే మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 2y క్యూబ్. సో లిమిట్స్ ఏంటి, 0 to 2. సో ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే మైనస్ 2 ఇంటూ 4 ఇది ఇంటూ ప్లస్ 2 ఇంటూ 2 క్యూబ్ అంటే 8 మైనస్ 0 ప్లస్ 0 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. దిస్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత వస్తుందమ్మా, మైనస్ 8 ప్లస్ 16 మైనస్ 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 8. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8. దేర్ఫోర్ ఇక్కడ మనకు డబుల్ ఇంటిగ్రల్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై డిఎక్స్ డివై వాల్యూ 8 వచ్చింది. ఆల్రెడీ మనం ఇందాక
ఇంటిగ్రల్ MDX ప్లస్ NDY చేసాం. ఇంటిగ్రల్ MDX MDY చేసాం. సో ఒకసారి సో ఇందాక మనము MDX ప్లస్ NDY చేసాము. ఒకసారి చూడండి, ఒకసారి ఎవాల్యుయేట్ చేసాం. దిస్ ఈజ్ 8. లెఫ్ట్ సైడ్ చేస్తే ఇంటిగ్రల్ MDX ప్లస్ NDY ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. డబుల్ ఇంటిగ్రల్ MDX ప్లస్ NDY ఈజ్ ఈక్వల్ టు సింగిల్ ఇంటిగ్రల్ MDX ప్లస్ NDY ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. అలాగనే డబుల్ ఇంటిగ్రల్ ఆర్ ∂n/∂x మైనస్ ∂m/∂y dx dy ఈజ్ ఈక్వల్ టు కూడా 8. Therefore, left hand side వచ్చేసి RHS is equal to LHS. Hence the theorem is verified. This is the Green's theorem. Okay. By using అంటే ఎలా చేయాలి, వెరిఫై అంటే ఎలా చేయాలి. బై యూజింగ్ అంటే గ్రీన్స్ థియరమ్ను మనం యూజ్ చేసుకుంటామని మీనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ దిస్ సైడ్ ఈస్ గివెన్ అనుకోండి, ఇది MDX ప్లస్ ఇంటిగ్రల్ MDX ప్లస్ NDYని ఇచ్చినప్పుడు మనం అందులోంచి Mని Nని ఐడెంటిఫై చేసి వాటిని ఇలా డిఫరెన్షియేట్ చేసి తర్వాత లిమిట్స్ అప్లై చేసి సొల్యూషన్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే బై యూజింగ్ గ్రీన్స్ థియరమ్ అంటారు. బై యూజింగ్ గ్రీన్స్ థియరమ్ అంటారు. అలా కాకుండా వెరిఫికేషన్ అడిగినప్పుడు ఏమవుతుందంటే బోత్ సైడ్స్ చేయాలి. బోత్ సైడ్స్ చేసి వెరిఫై చేయాలి. ఇంటిగ్రల్ MDX ప్లస్ NDY డబుల్ ఇంటిగ్రల్ R ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y ఇంటూ dx dy. దిస్ ఈజ్ అబౌట్ గ్రీన్స్ థియరమ్. దీనికంటే ముందు మనం నేర్చుకునేది ఏంటంటే గాస్ డైవర్జెన్స్ థియరం. సో గాస్ డైవర్జెన్స్ థియరంలో ఏం నేర్చుకున్నాం, ఇంటిగ్రల్ B డైవర్జెంట్ F బార్ ఈజ్ డైవర్జెంట్ F బార్ dV ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ S F బార్ డాట్ N బార్ ds సో అదేంటంటే గాస్ డైవర్జెన్స్ థియరం. అక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం చేసామో అక్కడ కూడా అలానే వెరిఫై చేయాలి అంటే బోత్ సైడ్స్ ప్రూవ్ చేయాలి. LHS అండ్ RHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం ప్రూవ్ చేయాలి. అలా కాకుండా బై యూజింగ్ అంటే మాత్రం దాన్ని మనం యూజ్ చేయాలి. థియరమ్ని యూజ్ చేసి సొల్యూషన్ చేస్తాం. ఓకే.